ప్రభువు పేరిట మీ అందరికీ షలోం. ఈరోజు దేవుని వాగ్దానము. చెడ్డవారిని చూసి నువ్వెసనపడకుము, దుష్కార్యములు చేయివారిని చూచి మత్సరపడకుము. 37వ సంకీర్తన 1వ వచనం. ప్రియులారా, ఈ దినము వాక్య ధ్యానములోనికి వెళ్లే ముందు తలలు వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా పరలోకపు తండ్రి, ఈ శ్రమల దినాలలో మీ పాదాల చెంతకు వస్తున్నాం. అయ్యా, మీ వాక్యము మా త్రోవకు వెలుగు. ఈ సమయంలో మేము ధ్యానించబోయే వాక్యము ద్వారా మా హృదయాలను దర్శించండి. లోకములో ఉన్న చెడును చూసి మేము కలత చెందకుండా మీ వైపు చూస్తూ స్థిరముగా ఉండే కృపను మాకు దయచేయండి. మాట్లాడేది నేను కాదు, మీ ఆత్మ ద్వారా మాతో మాట్లాడమని యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రియులారా, ఈ లెంటి కాలము కేవలము ఉపవాసాలకు మాత్రమే కాదు, మన ఆలోచన విధానాన్ని మార్చుకోవడానికి కూడా ఒక అవకాశము. తరచుగా మన చుట్టూ ఉన్న లోకాన్ని చూసినప్పుడు మనకొక సందేహము కలుగుతుంది. దేవుణ్ణి నమ్ముకొని వారు అన్యాయము చేసేవారు వర్ధిల్లుతున్నారు, మరి భక్తిగా ఉన్న మనకు ఇన్ని ఇబ్బందులా అని. ప్రియులారా, కీర్తనకారుడైన దావీదు ఈ స్థితిని ముందే గ్రహించి పరిశుద్ధాత్మ ప్రేరణతో మనకొక హెచ్చరికను, ఓదార్పును ఇస్తున్నాడు. చెడ్డవారిని చూసి నువ్వు వ్యసనపడకుము, దుష్కార్యములు చేయవారిని చూచి మత్సరపడకుమని. ఈ వాక్యములో 2 ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. వ్యసనపడకుము అంటే విచారించవద్దు లేదా ఆందోళన చెందవద్దు. మత్సరపడకుము అంటే వారిని చూసి అసూయపడవద్దు అని. అవును ప్రియులారా, మత్సరము అంటే అసూయ. ఈ అసూయ అనేది కొత్తగా భూమిలోనికి వచ్చింది కాదు, కాని అది దేవుడు నరుని సృష్టించిన ప్రారంభ దశలోనే దాన్ని మనము గమనిస్తాము. కయీను, హేబేలు అనేటటువంటి వారు దేవునికి అర్పణను ఇవ్వడానికి వెళ్ళినప్పుడు హేబేలు యొక్క అర్పణను దేవుడు అంగీకరించాడు. కయీను యొక్క అర్పణను ఆయన అంగీకరించలేదు. కారణము ఏదేమైనప్పటికీ తన అర్పణ అంగీకరించకపోవుట చేత కయీను తన తమ్ముడైనటువంటి హేబేలు మీద మత్సరపడ్డాడు, అసూయపడ్డాడు. చివరికి తన సహోదరుని చంపి హంతకుడిగా మార్చబడ్డాడు. ఇక్కడ అసూయ, మత్సరము అనేటటువంటి పదము ప్రారంభించబడటం మనము చూస్తాం. ఈ మత్సరము ఎక్కడి నుండి ప్రారంభమైందని చూసినట్లయితే ఎదుటివారి యొక్క ఆశీర్వాదమును ఎదుటివారు మనకంటే అధికముగా అభివృద్ధి చెందుట చేత వచ్చినటువంటి మత్సరము. ఈ ప్రక్రియ అసూయ అని వాక్యము తెలియజేస్తుంది. అసూయ అనేది ఒకరి వ్యాపారాన్ని బట్టి, ఒకరి వ్యాపార అభివృద్ధిని బట్టి, ఒకరి చదువులను బట్టి, ఒకరి వివాహాన్ని బట్టి, ఒకరి దాంపత్య జీవితాన్ని బట్టి, ఒకరి సంతానములను బట్టి, మరి ఒకరి జ్ఞాన వివేకాలను బట్టి, మరి ఒకరికున్నటువంటి ఆస్తులను బట్టి కలిగేటటువంటి క్రియ. ఈ అసూయ అనేది మనిషిలోనే ఉండేటటువంటి ఒక పెద్ద శత్రువని మనము గమనించగలము. ఆశ, నిగ్రహము అనేటటువంటి మాటను మనము, నిగ్రహము అనేది మనలో అసూయను కూడా, మత్సరమును కూడా జయించేటటువంటి తత్వము. ఈరోజు ఈ వాక్యము వింటున్నటువంటి నా ప్రియ సహోదరి, సహోదరులారా, ఈ మత్సరము అనేది మనలో ఉండకూడదని, వ్యసనము అనేది మనలో ఉండకూడదని ప్రభు తేటగా సెలవిస్తున్నారు. ఎందుకు అని మనము చూసినట్లయితే మత్సరపడేవారు ఎన్నో అనర్థాలను ఎదుర్కోవలసి వస్తుంది, అనుభవించవలసి వస్తుంది. ఇక్కడ మనము చూస్తున్నాం, దుష్కార్యములు చేయివారిని చూసి మత్సరపడకుము అని. దుష్కార్యములు చేయివారిని చూచినప్పుడు వారు ఏ మంచి కార్యము చేయకపోయే దీవెనను పొందుకున్నట్లుగా, ఆశీర్వాదమును అనుభవిస్తున్నట్లు మనకు కంటికి కనిపిస్తూ ఉంటారు. అట్టివారిని మనము చూసినప్పుడు మన ప్రయాస, మన కష్టము వృధా అవుతుందేమో. వారు తక్కువ సమయంలోనే ఎక్కువ లాభాలను తెచ్చేటటువంటి వ్యాపారాలను, జనులను పాడు చేసేటటువంటి వ్యాపారాలను చేస్తూ ఉన్నారు. దానిని బట్టి వారు అభివృద్ధి చెందుతున్నారు. మనము నీతి, నిజాయితీ, యథార్థత, నీతిమత్వము అని ప్రభు నామమును అంగీకరించి
నిలబడుట చేత మనం అభివృద్ధి చెందలేకపోతున్నాం. మనమంతటి ఆశీర్వాదాన్ని, త్వరితగతను చూడలేకపోతున్నామని అనుకోవటయే మత్సరము. అదన్నీ కోణాలలోన మనమర్థము చేసుకోవలసిన వారమయ్యున్నాం. అది అన్యజనులలోనే గాని, ఆత్మీయుల మధ్యనే గాని, సంఘములోనే గాని, కుటుంబములోనే గాని ఈ మత్సరము అనేది వారి జీవితంలోనికి ప్రవేశించడానికి ఏ ద్వారాన్నైనా ఉపయోగించుకుంటుంది. కనుక పరిశుద్ధాత్ముడు నేడు మనకు సెలవిస్తున్నటువంటి మాట, మీలో మత్సరము ఉండకూడదు, దుష్కార్యములు చేయి వారిని చూసి మత్సరపడవద్దు. మరియు సామెతల గ్రంథము 3వ అధ్యాయము 31వ వచనములో మనము చూసినట్లయితే, బలత్కారము చేయివారిని చూసి మత్సరపడకుము. బలత్కారము చేయివారిని చూసినప్పుడు మన దగ్గర బలము లేకపోవుట చేత దానిని పొందుకోలేకపోతున్నాము అనేటటువంటి మత్సరము మనలో కలగకూడదు. ఎందుకంటే ఈ మత్సరము కలిగిన వారు ఎండిపోతారు, వాడిపోతారు, వారు నశించి పోతారని వాక్యము సెలవిస్తుంది. ఇంకా మనము చూస్తే ఇదే సామెతల గ్రంథము 23వ అధ్యాయము 17వ వచనము, పాపులను చూచి నీ హృదయమందు మత్సరపడకుము. పాపులను చూసినప్పుడు కూడా మనకు మత్సరము కలుగుతుందా అంటే అవును. పాపము చేయివారు ఆరోగ్యముగాను, పాపము చేయివారు సంతోషముగాను, పాపము చేయివారు ధనవృద్ధి చేసుకున్నవారుగాను, పాపము చేయివారు ఉన్నత చదువులు చదువుతున్న వారుగాను, పాపము చేయివారు అన్ని రంగాలలో ఆరి తేరుతూ ఉన్నట్టుగా కనిపిస్తూ ఉండుట చేత మత్సరము కలగవచ్చును. కనుక పాపులను చూసినప్పుడు కూడా మనము మత్సరపడకూడదు. ఇంకా ఈ మత్సరము మనము చూసినట్లయితే ఇంకా పలు వచనాలలో మత్సరము మనకు ఉండకూడదని ప్రభు మనకు తేటగా సెలవిస్తున్నారు. ఇదే సామెతల గ్రంథము 24వ అధ్యాయము 1వ వచనములో దుర్జనులను చూసి మత్సరపడకుము అని చూస్తాము. మరి 24:19లో దుర్మార్గులను చూసి నువ్వు వ్యసనపడకుము, భక్తిహీనుల ఎడల మత్సరపడకుము అని. ఇలా మత్సరపడకు అనేటటువంటి మాటను పరిశుద్ధాత్ముడు మాటికి రాయిస్తూ అక్కడున్నటువంటి సందర్భాన్ని మనకు గుర్తు చేస్తున్నారు. అది దుష్కార్యమే కాని, బలత్కారమే గాని, పాపమే గాని, దుర్జనులు చేసేటటువంటి క్రియలే గాని, దుర్మార్గులే గాని, భక్తిహీనులే గాని, వారు చేసేటటువంటి క్రియలను బట్టి, వారున్నటువంటి స్థితిని బట్టి మనము మత్సరపడకూడదు. ఇది క్రైస్తవునిగా నీతిమత్వమును పొందుకున్న వారముగా, ఆయన రక్తములో కడగబడి పరిశుద్ధులుగా తీర్చబడిన వారముగా మనకు తగదు. ఇంతకీ ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మత్సరము అనేది మనలో ప్రవేశించుట చేత మనకు కలిగేటటువంటి నష్టము ఏమై ఉన్నది అని చూస్తే, ఒక వస్తువును మనము జాగ్రత్తగా వాడుకుంటే అది మనకెంతో ఉపయోగపడుతుంది. అదే దాన్ని మనము సరిగా వాడని ఎడల, దాన్ని శుభ్రపరచని ఎడల, లేదా దానికి కావలసినటువంటి వస్తువులు మనము కల్పింపని ఎడల అది లేదా ఆ పరికరము పాడైపోతుంది. అదే విధముగా మనము నీతిగా ఉండాలి, యథార్థముగా ఉండాలి, పరిశుద్ధముగా ఉండాలి, పవిత్రముగా ఉండాలి, క్రీస్తును అనుసరించే సత్యము కొరకు నిలబడాలి అని అన్నప్పుడు మనము దేవునిలో వెలుగుతూ ఉంటాము, ప్రకాశిస్తూ ఉంటాము, ఆశీర్వాదాన్ని, దీవెనను పొందుకుంటూ ఉంటాం. అయితే ఈ మత్సరము అనేటటువంటి ఒక చీకటి క్రియ, ఈ మత్సరం అనేటటువంటి ఒక బ్యాక్టీరియా, ఈ మత్సరం అనేటటువంటి ఒక క్రిమి శరీరాన్ని, మనస్సును పాడు చేసేటటువంటి మత్సరము అనేటటువంటిది మనలో ప్రవేశించుట చేత మనకు కలిగేటటువంటి నష్టము ఏమయ్యున్నది అని మనము చూసినప్పుడు కొన్ని ప్రాముఖ్యమైనటువంటి అంశాలను మనము చూస్తాం. మొట్టమొదటిగా ఈ మత్సరము వలన మనకు కలిగేటటువంటి నష్టము సామెతల గ్రంథము 14వ అధ్యాయము 30వ వచనము, సాత్వికమైన మనసు శరీరమునకు జీవము, మత్సరము ఎముకలకు కుళ్ళు అన్న వచనము ప్రకారము శరీరములో బలహీనత రావడానికి, మానసికంగా నలిగిపోవడానికి, ఎముకలకు కుళ్ళు పట్టడానికి, ఎముకలు బలహీనపరచబడటానికి గల కారణము ఏదనగా మత్సరము.
మనలో మత్సరము ఉండుట చేత మన శరీరము ఆయాసకరమైనదిగా, బాధతోనూ ఇబ్బందులతోనూ ముందుకు నడవవలసి వస్తుంది. అందుకే వాక్యము మనకు తేటగా సెలవిస్తుంది, మీరు మత్సరమును విడిచిపెట్టినట్లయితే, మీలో మత్సరము లేకుండా మీరు యథార్థముగా నిలిచినట్లయితే మీకు మంచి ఆరోగ్యము లభిస్తుంది. మీ మనసుకు, శరీరమునకు జీవము కలుగుతుంది. కనుక ఈ మత్సరము వల్ల మనకు కలిగేటటువంటి నష్టము శరీరము మరియు ఎముకలు మరియు మనసు చెడిపోవుట, మరియు ఈ మత్సరమును బట్టి మనకు కలిగేటటువంటి నష్టము ఏదనగా గలతీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 20వ వచనము, విగ్రహ ఆరాధన, విచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, మితములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను అన్న వాక్యము ప్రకారము చదివినటువంటి ఈ మాటల్లో మత్సరం అనేటటువంటి పదాన్ని మనము గమనిస్తాం. ఈ మత్సరము మనలో ఉండుట చేత దేవుని రాజ్యానికి వారసులము కాలేక అనర్హులముగా మిగిలిపోవలసి వస్తుందని వాక్యము మనకు సూటిగా తేటగా ఈరోజు తెలియజేస్తూ ఉంది. ఈ మత్సరము ఎంతో చిన్నదే, ఎంతో అల్పమైనదే అన్నట్టు మనకు అనిపించినప్పటికీ ఈ మత్సరము దేవుని రాజ్యమునకు మనల్ని వారసులను కాకుండా నిలిపివేస్తుంది, నరకానికి త్రోసివేస్తుంది అన్నటువంటి సంగతిని మనం ఇక్కడ గమనించినప్పుడు అదెంతో ఆలోచింపదగినటువంటి విషయము, బాధకరమైనటువంటి విషయము, సరిచేసుకోవలసినటువంటి విషయము. మరియు యాకోబు భక్తుడు ఈ విధముగా రాస్తారు. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనము, ఎలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ నుండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యములు ఉండును అన్న వచనము ప్రకారము మత్సరము ఉన్నట్లయితే ఒక మనిషిలో ఆ మనిషి ఎక్కడుంటే అక్కడ అల్లరి, వివాదము, నీచ కార్యాలు నిలిచి ఉంటాయి. మత్సరము చేత కుటుంబాలలో సమాధానముండదు. మత్సరము చేత సంఘాలలో ఐక్యత ఉండదు. మత్సరము చేత శరీరానికి ఆరోగ్యము ఉండదు. మత్సరము చేత చివరకు నరకములోనికి పడవలసి వస్తుంది. అగ్ని గంధకముల చేత కాల్చబడవలసి వస్తుంది. కనుక ఈరోజు ఈ వాక్యము వింటున్న నా ప్రియ సహోదరి, సహోదరుడా, మత్సరమును గూర్చి మనము ధ్యానించినప్పుడు ఇంకా అనేకమైనటువంటి లోతైనటువంటి అంశాలు మనము గమనిస్తాం. ఈ క్లుప్త సందేశము ద్వారా ఈ ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని ధ్యానించడానికి ప్రభు మనకు సహాయము చేసి ఉండగా, ఈ మత్సరం అనేది మనలో ఒకవేళ అపవాది క్రియగా, చీకటి క్రియగా, ఒక బ్యాక్టీరియా వలె, శరీరాన్ని పాడు చేసేటటువంటి ఒక క్రిమి వలె మనలో ఒకవేళ ప్రవేశించి ఉన్నదేమో, లేదా ఇదివరకే ప్రవేశించి ఉన్నదేమో అనేటటువంటి విషయాన్ని మనము గ్రహించి ఈ మత్సరమును మనలో నుండి ఈ లెంట్ కాల సమయంలో బయటకు తీసివేసినట్లయితే మనము దేవుని చేత జీవము పొందుకొనగలుగుతాం. దేవుని ద్వారా దీవెనలు పొందుకొనగలుగుతాం. దేవుని యొక్క సహాయమును అనుభవించగలుగుతాం. దేవుని యొక్క నిత్య రాజ్యానికి మనము వారసులముగా మార్చబడతాం. కనుక ఇట్టి అమూల్యమైనటువంటి విషయాన్ని మనము గుర్తించిన వారముగా మత్సరం అనేది ఎంతో ప్రాణాంతకమైనదని, మన శరీరానికి మాత్రమే కాదు ఆత్మకు కూడా హాని కలిగించి అగ్నిలో కాల్చబడినట్లుగా చేస్తుందన్న సంగతి మనము ఈరోజు గుర్తించి ఉండగా మత్సరమును విడిచిపెట్టి మహోన్నతమైనటువంటి ప్రభు యొద్దకు చేరుదాం. ఆయన స్వరూపంలోనికి మార్చబడదాం. ప్రేమను, సమాధానాన్ని, నెమ్మదిని, ఐక్యతను కలిగిన వారముగా ఆయన స్వరూపంలోనికి మార్చబడి ఆయన రాజ్యానికి వారసులుగా చేర్చబడదాం. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ శ్రమల కాలములో క్రీస్తు పడిన శ్రమలను ధ్యానిస్తున్న మనము ఆయన ఎలాగైతే నిందల మధ్య కూడా మౌనముగా ఉండి తండ్రి చిత్తాన్ని నెరవేర్చారో మనము కూడా అలాగే ఉండాలి.
లోకములోని అన్యాయము మనల్ని నిరాశపరచకూడదు. దుష్టుల భాగ్యాన్ని చూసి మనం అసూయపడితే మనము దేవుని కృపను తక్కువ అంచనా వేస్తున్నామని అర్థము. కాబట్టి మన హృదయాలను దేవుని మీద ఆనుకొని ఉంచుదాం. ఆయన మనల్ని సరైన సమయంలో హెచ్చిస్తాడు. ఆ రీతిగా ఈరోజు ఈ వాక్యము వినుచున్న నీవు, నేను, మనమందరము హెచ్చించబడులాగున మనమున్న స్థితిలోనే వీలైతే మోకరించి మీ కుడి చేతిని మీ హృదయంపై పెట్టుకొని లేదా నిలబడి మీ 2 చేతులు ఆకాశము వైపుకెత్తి నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రేమగల తండ్రి, మీ శ్రేష్టమైన ఉన్నతమైన జీవము కలిగిన నామమును బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఈ శ్రేష్టమైన ఉదయకాలము ఈ వాక్యము ద్వారా మమ్మల్ని హెచ్చరించినందుకు వందనాలు. అవును ప్రభువా, లోకరీతిగా ఆలోచించి అనేకసార్లు మేము వ్యసనపడ్డాం, ఇతరులను చూసి అసూయపడ్డాం. మమ్మల్ని క్షమించండి. మా దృష్టిని ఎల్లప్పుడూ మీ వైపు, మీ పరలోక రాజ్యము వైపు ఉంచుకునేలా బలపరచండి. ఈ లెంట దినాలలో మీ సిలువ త్యాగాన్ని తలపోస్తూ లోకపు ఆశల నుండి దూరముగా ఉండి మీలో ఎదిగేలా సహాయము చేయమని వేడుకొనిచున్నాం. దేవా, ఈరోజు జన్మదిన, వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి బిడ్డను వినూతన దయాకిరీటం చేత ఆశీర్వదించండి. ఇతరాత్ర శుభకార్యాలు జరిగించుకుంటున్న ప్రతి బిడ్డతో కూడా మీరుండి సంతోషకరమైన కుటుంబ జీవితమును బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం. ఈ ఉదయకాల సమయం వివిధ రకాల వ్యాధులతో బాధపడుతున్న బిడ్డలందరినీ మీ హస్తాలకు అప్పగిస్తున్నాం. అయా, క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న నవీన సత్య, మేఘన, యశస్విని, మల్లికార్జున స్వామి, జహంగీర్, సుబ్బారావు, పద్మ, జ్యోతి, కళావతి, రాజేశ్వరి, భాష, హిమజ, యశస్విని, ఖైరున్నీసా, రమాదేవి, విమలమ్మ, అనూష, సాయి కుమార్, మార్తమ్మల మీద మీ స్వస్థత హస్తాన్ని ఉంచండి. అయా, ఆ క్యాన్సర్ కణాలన్నీ మీ పరిశుద్ధ నామములో నశించిపోవునుగాక. కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న సిద్ధు, లక్ష్మణ్, ప్రవీణ్ కుమార్, తేజ, నాగజ్యోతి, నయోమి, సన్నీలను ముట్టండి. వారి కిడ్నీలను మరలా నూతనపరచమని వేడుకొంచున్నాం. పక్షవాతముతో ఉన్న సూర్యరావు, రాంబాబు, గుణసుందరమ్మ, బాలప్ప, రంగన్న, కృపాకర్, జయకృష్ణ, భాస్కర్రావు, విజయలక్ష్మి, శ్రీనివాసరెడ్డి, వెంకటేశ్వరమ్మ, నారాయణ, శ్రీను, వీరేష్లను బలపరచండి. వారి అవయవాలను పునర్జీవింపజేయమని వేడుకొంచున్నాం. గుండె సంబంధిత వ్యాధులతో ఉన్న పవన్, సుగుణావతి, జయమ్మ, సుశీల, షారోన్, మేరీ, సెబస్టియన్, ఆనందరావు, ప్రభావతుల గుండెలను మీరు ముట్టి స్వస్థపరచమని వేడుకొంచున్నాం. అయా, తెలియని వ్యాధితో బాధపడుతున్న రత్నను, అల్సర్తో బాధపడుతున్న అనితను జ్ఞాపకము చేసుకుని ముట్టమని వేడుకొంచున్నాం. రాజును జ్ఞాపకము చేసుకోండి. అనారోగ్య స్థితిలో ఉండి బాధపడుతున్న తండ్రి ఆయాసకరమైన స్థితిలో ఉంటుండగా కుమారునిపై మీ గాయపడ్డ హస్తము ఉంచి శీఘ్రమైన స్వస్థతను, మంచి ఆరోగ్యమును దయచేయమని వేడుకొనిచున్నాం. చాలా కాలముగా కోమాలో ఉన్న నానిని మీరు స్వస్థపరిచి లేపమని అడుగుతున్నాం. బ్రెయిన్ ట్యూమర్తో బాధపడుతున్న లీలావతి, ప్రశాంతి, జైపాల్ రెడ్డిలకు సంపూర్ణ స్వస్థతను దయచేయండి. 10 ఏళ్లుగా తెలియని భయముతో ఒంటరి జీవితాన్ని గడుపుతున్న సజిత్ హృదయానికి సమాధానాన్ని దయచేయండి. ఒంటరి తనము నుండి మీ పరిశుద్ధమైన జీవితంలోనికి కుమారుని నడిపించమని వేడుకొంచున్నాం. అయా, కీళ్ళ నొప్పులతో బాధపడుతున్న కీర్తన, వెంకటేశ్వరమ్మ, నూకరత్నములకు ఉపశమనమును దయచేయండి. హెచ్ఐవితో బాధపడుతున్న లక్ష్మిని, కుమారుని జ్ఞాపకము చేసుకోండి. అయా, అపవిత్రాత్మల పీడనతో బాధింపబడుతున్న అఖిలకు సంపూర్ణ విడుదలను దయచేయండి. సోరియాసిస్తో ఉన్న వర్షిణిని, స్పెషల్ మస్కిలార్ అట్రోఫీతో బాధపడుతున్న పునర్వికస్ రేణి, వెన్నుముక గాయముతో ఉన్న గోపాల్ రెడ్డిని ముట్టి స్వస్థపరచండి. పేర్లు చెప్పబడని అనేకులను మీ పాదసన్నిధికి తీసుకొని వస్తుండగా అయ్యా, మీ గాయపడ్డ హస్తం చేత బిడ్డలను ముట్టి బిడ్డలందరికీ సంపూర్ణ స్వస్థతను, మంచి ఆరోగ్యమును దయచేసి మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందమని వేడుకుంటున్నాం. అయ్యా, ప్రాముఖ్యంగా ప్రపంచంలో శాంతిని, సమాధానాన్ని కలిగించండి. అయ్యా, ఈ సమయంలో నా తండ్రి, నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరినీ మీ పరిశుద్ధ పాదాల చింత పెడుతూ ఉండగా దినము బిడ్డలను జ్ఞాపకము చేసుకొని వారి ప్రతి న్యాయమైన కోరికకు మీరు జవాబును దయచేసి మీ ఆకాశపు వాక్యాలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన, ఆశీర్వాదాల చేత బిడ్డల జీవితాలను, కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన
యేసుక్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.